పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కదా, మీకు ఏమనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది సార్, చాలా సంతోషం సార్. అదే సార్ మా కోసం వస్తున్నారంటే చాలా ఆనందం, అంటే అది మా అదృష్టం అనుకోవడం అంతే సార్. ఇన్నాళ్ళకి మాకు ఏ ఎమ్మెల్యే గారు కూడా అదే సీఎం గారు కూడా ఇక్కడ అడుగు పెట్టలేదు, రాలేదు కూడా సార్, అందుకనే మాకు ఇంకా సంతోషంగానే ఉంది. రైట్. ఆయన ఇప్పుడు ఆదివాసీ కింద ఉంటాడు, ఆయన మీలో ఒక మనిషి కింద ఉంటారు అంతే తప్ప ఆయన నేను సీఎం అని అనుకో, డిప్యూటీ సీఎం అనుకోరు. అది అలాగని మాతో కలుపుకొని వస్తున్నారు కాబట్టి మాకు హ్యాపీగానే ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు కాసేపట్లో ఆయన వస్తారు, వచ్చినప్పుడు మీరు ఆయనకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? వెల్కమ్ చెప్తాం సార్, మా తోటని చూపిస్తాం సార్. మీకు ఇంకేం కావాలమ్మా? మీకేం కావాలి? ఇక్కడ కావాల్సి మీ పర్యావరణం పాడవకూడదు, ఇలా నేచురల్ గా ఉండాలి, నేచురల్ గా ఉండాలి. మీకు ఏ విధంగా డెవలప్ చేయాలన్నా ఈ చెట్లు ఈ కాఫీ తోటలు మాకు సేడ్ అవ్వకూడదు. ఓకే, రైట్. ఇవి పాడకుండా చేయాలి. ఏదైనా అవును. అంటే ఇప్పుడు బోల్డ్ మంది వస్తున్నారు, వాళ్ళ గురించి అని చెప్పి కొట్టేసి తెస్తే రోడ్డు పాడైపోద్ది కదా ఇక్కడ, కాబట్టి మీరు మీరు ఆయన సినిమాలు చూస్తారా? భీమ్లా నాయక్ చూసారా? ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు? అడవి తల్లి, అడవి నాకు తల్లి లాంటిది అన్నాడు. రైట్ అమ్మా, ఆల్ ది బెస్ట్. మీరు బాగుండాలి, ఇలాగే మీ కాఫీ తోటలు అవి బాగుండాలి, మీకు ఉపాధి బాగుండాలి, మీ పిల్లలు మంచిగా చదువుకోవాలి, వాళ్ళు కూడా ఈ కాఫీ ఎక్స్పోర్ట్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే చదువుకుంటే పని అవుతుందని కాదు, చదువుకొని ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్ విదేశాలకు పంపించేటట్టు ఇంకా పెద్ద పెద్ద పనులు చేయడానికి పనికొస్తుంది. రాష్ట్రపతి భవనంలో ఢిల్లీ వెళ్ళింది. వెరీ గుడ్. కాఫీ గురించి వెరీ గుడ్. ఇప్పుడు అదే అరకు కాఫీ ఢిల్లీ వెళ్ళిపోయింది. ఇంకా ప్రతి సంవత్సరం మేము వెళ్తాం సార్, ఫిబ్రవరి లేదా మార్చి. మేము ద్రౌపది ముర్ము గారు ఉన్నారు కదా, ఆ ప్రోగ్రామ్ కి వెళ్ళాం సార్ ఈసారి. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా సంతోషం తల్లి సింహాచలం గారు. థ్యాంక్ యూ. అది కాదు, ఆయన బాగోవాలి, మీరు బాగోవాలి, రాష్ట్రం బాగోవాలి, అంతే, అందరూ బాగోవాలి. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే.